తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి కేసీఆర్ పిలుపునిచ్చడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నివాసంలో ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన గల కారణాలు, వీరి డిమాండ్లను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లాంటి డిమాండ్ తో మీరు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్ తరహాలో మేము కూడా బోనస్ ఇస్తాము, 5 రూపాయలు బోనస్ ఇస్తాము, ఎంఎస్పీతో సంబంధం లేకుండా ఏ గ్రేడ్తో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పింది. కానీ ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చుతుంది. సన్న రకాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాము, మిగతా వాటికి ఇవ్వమంటారు. మరి యాసంగిలో సన్న రకం పెట్టరు, మొత్తం దొడ్డు రకాలు పెడతారు. యాసంగిలో 60-70 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి మీరు ఎంఎస్పీతో పాటు బోనస్ ఇచ్చే పరిస్థితి లేదా? ఇంకోటి సన్న రకాలు అంటారు. ఎవరు నిర్ధారించాలి సన్న రకాలను? ఎఫ్సీఐ ఇంతవరకు సన్న రకాలను డిఫరెన్షియేట్ చేయలేదు. గ్రేడ్ A1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, లేకుంటే సన్న రకాల కామన్ ఏరియా ఉంటుంది. మరి ఇంట్లో ఎక్కడ సన్న రకాలు దొడ్డు రకాలు రెండు కలిసి ఉంటాయి. మరి ఎట్లా డిఫరెంట్ చేస్తారు? కాబట్టి గందరగోళం ఉండకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కరికి కూడా, పంట పండించిన రైతు ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్పీతో పాటు 5,000 బోనస్ ఇవ్వని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా పోతున్నాం. తర్వాత తడిసిన ధాన్యం కొంటున్నారు, తడిసిన ధాన్యం కూడా బోనస్ ఇవ్వండి. ఏ పంట పండితే బేషరతుగా కొనుగోలు చేసిన ప్రతి ఒక్కటి ఎంఎస్పీతో ఓపీఎంఎస్ లో 5,000 ఎంకరేజ్ చేయమని చెప్పి ప్రధాన డిమాండ్ మేము ముందుకు పోతున్నాం. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే మేము అమౌంట్ జమ చేసుకుంటున్నాం, చేస్తామని అంటున్నారు. దానికి ఎట్లా? మేము వ్యతిరేకం అంటలేను. మీరు రుణమాఫీ చేయండి, రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇస్తున్నారు, అది ఇవ్వండి. ఎంఎస్పీతో పాటు 5,000 బోనస్ ఇవ్వంటున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి ఇస్తే సంతోషం, కానీ ఇది కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలనేటువంటి డిమాండ్ తో ముందుకు రావడం జరిగింది. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అంటే సన్న రకాలు దొడ్డు రకాలు అనేటువంటి డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తారు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ గా నిర్ధారించడం జరిగింది అనేటువంటి విషయాన్ని వారు గుర్తు తీసుకురావడం జరిగింది. మొత్తం మీద 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేయాలి, రైతు భరోసా అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలోనే ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.